భార్యాభర్తల యొక్క హక్కులేమిటి అనే విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, అనేక హక్కులు ఉన్నాయి. ముందుగా భర్త తీర్చవలసినటువంటి భార్య హక్కులు ఏమిటి అనే విషయాన్ని పరిశీలన చేద్దాం. ఎందుకని అంటే సమాజంలో ఏవైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో ఆ సమస్యలకి అసలు కారణం ఏమిటి అంటే భర్త యొక్క హక్కులు ఏమిటి అని భార్యకి తెలియదు, భార్య యొక్క హక్కులు ఏమిటి అనేది భర్తకు తెలియని కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మరియు ముందుగా భర్త తీర్చవలసిన భార్య హక్కులు, అందులో ముఖ్యమైనవి 4 ఉన్నాయి. మనకు ఎవరైనా భార్యగా వచ్చారు, మొట్టమొదటిగా ఏం చేయాలో తెలుసా? ఆమెకి సరైనటువంటి గృహాన్ని నిర్మించాలి, ఆమెకు సరైనటువంటి ఇంటిని పొందుపరచాలి. ఇల్లు అనగానే అందరూ కూడా సొంతిల్లే ఉండాలి అన్న కండిషన్ లేదు. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అలాంటి ఇంట్లో ఆమెనే ఉంచాలి. సృష్టికర్త అల్లా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు 65వ అధ్యాయం 6వ వాక్యంలో, అస్కినూహున్న మిన్ హైసు సకంతుం మిన్ వజుదికుం. అల్లాహు అక్బర్. చూడండి, మీ స్తోమత మేరకు మీరు ఉండే చోటే ఆ మహిళలకు కూడా చోటు ఇవ్వండి. మన స్తోమత ఎంతైతే ఉందో ఆ స్తోమతకు తగ్గట్టుగానే వారికి కూడా ఏం చేయాలి? మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్రదేశంలోనే వారికి కూడా చోటు ఇవ్వాలి. ఇది మొట్టమొదటిది. రెండో విషయం ఏమిటి అంటే ఏదైతే మనం ఆహారం తింటున్నామో ఆ ఆహారాన్ని, అలాగే వారికి మంచి బట్టల్ని, అంటే మంచి తిండిని, మంచి బట్టల్ని, దుస్తుల్ని వారి కోసం ఏర్పాటు చేయాలి. దాని గురించి కూడా సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు 65వ అధ్యాయం 7వ వాక్యంలో, లియున్ఫిక్ జూ సాతిం మిన్ సాతిహి. స్తోమత ఉన్నవాడు తన స్తోమతకు తగ్గట్టుగా ఖర్చు పెట్టాలి. అంటే ఎవరైతే మనకు భార్యలుగా వస్తారో వారికి మంచి గృహాన్ని ఏర్పాటు చేయాలి, మన స్తోమతకు తగ్గట్టుగా వారికి మంచి దుస్తులని మరియు మంచి ఆహారాన్ని కూడా ఏర్పాటు చేయాలి, మన స్థాయికి స్తోమతకి తగ్గట్టుగా. మరి సమాజంలో ఇలా చేస్తున్నామా? మనం సమాజంలో చూస్తుంటాము, చాలామంది వివాహం అయిపోయిన తర్వాత ఇల్లరికం వెళ్ళిపోతూ ఉంటారు. ఇల్లరికం వెళ్ళడంలో తప్పేమీ లేదు, వారికి మీరికి ఇద్దరికి ఆమోదయోగ్యమైంది వెళ్ళొచ్చు. కానీ చాలామంది ఈ బాధ్యత తీసుకోవడంతో వెనకడుగు వేసి అందుకు ఇల్లరికం వెళ్తుంటారు. ఇది పూర్తిగా తప్పు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబ్దుల్లా బిన్ ఉమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు వారి కథనం, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, కఫా బిల్ మరఈ ఇస్మన్ అన్ యుజయ్యా మన్ యకూత్. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి దుర్మార్గుడు అని చెప్పడానికి ఒక విషయం చాలు. తన మీద ఒకరి పోషణ బాధ్యత ఉంది, ఎవరు? భార్యది. అది నెరవేర్చకపోవడమే ఆ వ్యక్తి దుర్మార్గుడు అని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సృష్టికర్త అల్లాహ్ కూడా ఖురాన్ గ్రంథం తెలియజేశాడు 4వ అధ్యాయం 34వ వాక్యంలో, అర్రిజాలు కవ్వామూన అలన్ నిసాయి బిమా ఫజలల్లాహు బాదహుం అలా బాదిం వ బిమా అన్ఫకు మిన్ అమ్వాలిహిం. సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, పురుషులు ఎవరైతే ఉన్నారో వారు స్త్రీలపై అధికారులు. ఎందుకని? అల్లాహ్ ఒకరిపై ఇంకొకరికి విశిష్టతను వసిగాడు, మరియు డబ్బులు ఖర్చు పెట్టేది పురుషులు కాబట్టి. అల్లాహ్ చూసారా, మనము పురుషులం ఎవరైతే ఉన్నామో కష్టపడి డబ్బులు సంపాదించి మన భార్య పిల్లల్ని పోషించాలి. కానీ సమాజంలో ఎలా ఉంది? చాలామంది పురుషులు భర్తలు ఎలా ఉన్నారు అంటే సోమరితనం అలవాటైపోయి ఖాళీగా తిరుగుతూ ఉంటారు, ఎలాంటి పని పాట చేయరు. స్త్రీలు కష్టపడి మరి వారి భర్తల్ని పోషిస్తూ ఉంటారు, పిల్లల్ని పోషిస్తుంటారు. ఇది పూర్తిగా ఖురాన్ వాక్యం ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకం సోదరులారా. ఇది పూర్తిగా పురుషుల బాధ్యత. ఎందుకని? అల్లాహ్ పురుషుల్ని కవ్వాం చేశాడు, అధికారులను చేశాడు స్త్రీలపై. ఒక వ్యక్తి ఎవరైనా సరే సోమరితనంగా ఉండి డబ్బు సంపాదించటం లేదు అంటే మొట్టమొదటిగా తన విలువ ఎవరి దగ్గర కోల్పోతాడో తెలుసా? స్వతహాగా తన భార్య దగ్గర కోల్పోతాడు. ఆ స్త్రీ నోరు తెరిచి చెప్పదు, ఏమని? నా భర్త ఏమీ సంపాదించడం లేదు అని. కానీ మనసు లోపల తన యొక్క విలువ మొత్తం పోతుంది. కాబట్టి డబ్బు సంపాదించి భార్య పిల్లల్ని పోషించడము భర్తగా మన మీద విధి సోదరులారా. ఆ తరువాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు జిహాద్ కోసం ఖర్చు పెట్టే 1 దినార్, మీరు బానిస విడుదల కోసం ఖర్చు పెట్టే 1 దినార్, మీరు పేదవారికి సహాయం చేయడం కోసం ఖర్చు పెట్టే 1 దినార్, మరియు మీరు మీ భార్య పిల్లలపై ఖర్చు పెట్టే 1 దినార్. ఈ 4 దినారుల్లో అన్నిటికంటే ఉత్తమం ఏదో తెలుసా?
మీరు మీ భార్య పిల్లలపై ఖర్చు పెట్టే దినారే అన్నిటికంటే ఉత్తమమైంది అని దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు. అల్లాహు అక్బర్. చూడండి, హక్కు ఎలాగైనా ఉంది, దాంతోపాటు చాలా పెద్ద పుణ్యం కూడా దొరుకుతుంది, మనకి చాలా పెద్ద సవాబ్ కూడా దొరుకుతుంది ఇహలోకంలో మరియు పరలోకంలో. అల్లాహు అక్బర్. మనము జిహాద్ కోసం ఖర్చు పెట్టే దానికన్నా, వేరే వారికి పేదవారికి ఖర్చు పెట్టే దానికన్నా, బానిసల్ని విడుదల చేసేదానికన్నా కూడా మన భార్యపై పిల్లలపై ఖర్చు పెట్టే ఒక్క రూపాయి వీటన్నిటికంటే ఉత్తమమైనది, ప్రాధాన్యత సంతరించుకుంది సోదరులారా. మరి ఈ విషయం మనం ఎప్పుడైనా పరిశీలన చేసామా? భార్య పిల్లలపై ఖర్చు పెడితే మనకు మన హక్కుని నెరవేర్చిన పుణ్యము దొరుకుతుంది, మరియు ఇంకా వేరేగా కూడా పుణ్యం దొరుకుతుంది అని. నాలుగోది చాలా ముఖ్యమైనది, మనము మన భార్య యొక్క లైంగిక వాంఛని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే బయట తిరుగుతూ ఉంటారు, అలాగే వెళ్ళిపోతూ ఉంటారు, ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోరు. ఒక భర్తపై ఉన్నటువంటి విధి ఏమిటి అంటే అతను తన భార్య యొక్క లైంగిక కోరికలను కూడా తీర్చాలి. ఎందుకని అంటే సహజంగా పురుషుడు కొద్దిగా ముందడుగు వేస్తూ ఉంటాడు ఈ విషయంలో, లైంగికంగా కోరికలు తీర్చుకునే విషయంలో. కానీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి దగ్గర బిడియం ఎక్కువ ఉంటుంది. వారు అన్ని విషయాల్ని ఎలాగైతే పురుషుడు చెప్పగలుగుతున్నాడో ఈ విషయాల్ని చెప్పలేరు సోదరులారా. కాబట్టి పురుషులు, స్త్రీలు ఎవరైతే ఉన్నారో, భార్యలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కోరికలను కూడా తీర్చడం తప్పనిసరి అయిపోతుంది. ఒకవేళ మీరు మీ భార్య యొక్క కోరికల్ని తీర్చకపోతే వారు అపమార్గానికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. మరియు సమాజంలో ఉన్నటువంటి అతిపెద్ద తప్పేమిటో తెలుసా? సమాజంలో అందరూ కూడా, పురుషులైనా స్త్రీలైనా, ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు నీట్గా రెడీ అవుతారు, మంచి మంచి బట్టలు వేసుకుంటూ ఉంటారు, అత్తరు పూసుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న ఇల్లాలి ముందు నీట్గా మనం ఉండడం మన మీద వాజిబు, తప్పనిసరి. ఎందుకని? ఇంట్లో ఉన్నామంటే మనము అందరికంటే అందంగా మన భార్యకు కనబడాలి, మనము అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత మన భార్యకి ఇవ్వాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనము చాలా అందంగా ఉండాలి. అది భార్య ముందు ఉండడం అనేది తప్పనిసరి సోదరులారా. స్త్రీలు కూడా అంతే. బయటికి వెళ్తున్నారు అంటే నీట్గా రెడీ అయిపోతుంటారు, ఇంట్లో ఉన్నారు అంటే అవే పాత బట్టలు వేసుకొని ఉంటారు. అల్లాహు అక్బర్. మనం చూస్తున్నాం సమాజంలో. కానీ ఇది పూర్తిగా వ్యతిరేకం షరియత్కి. షరియత్ మనకేం తెలియజేస్తుందంటే ఇంట్లో భార్యల ముందు నీట్గా ఉండండి, ఇంట్లో భార్యల ముందు సువాసనలు రాసుకొని ఉండండి. మరియు సమాజంలో మరొక పోకడ ఉంది. అదేమిటి? పురుషులు ఎవరైతే ఉన్నారో చాలామంది సిగరెట్లు తాగేవాళ్ళు, బీడీలు తాగేవాళ్ళు, గుట్కాలు, పాన్ పరాగులు, రకరకాల అలవాట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా షరియత్ ప్రకారం చేయకూడనివి హరాం. కానీ ఒకవేళ ఇందులో హలాల్ విషయాలు ఉన్నప్పటికీ మీకు ఏదైనా ఒక అలవాటు ఉంది, కానీ ఆ అలవాటు వల్ల మీ భార్యకి ఇబ్బంది కలుగుతూ ఉంది, అలాంటప్పుడు ఆ అలవాటును కూడా వదిలేయడం మీ మీద తప్పనిసరి అయిపోతుంది, వాజిబ్ అయిపోతుంది సోదరులారా. మరి ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా పరిశీలన చేశామా?